తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జమాలజిస్ట్ కృష్ణ సుధీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, మా రాసే ఇంత, మా మేము కష్టాలు అనుభవించడం కోసమే పుట్టామని ఎక్కువగా కంప్లైంట్ చేసేవాళ్ళు వృశ్చిక రాశి వారు. సార్ ఎక్కువ కమెంట్స్ అవే వస్తూ ఉంటాయి. మరి 2026 వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది సార్? వృశ్చిక రాశి అంటంతోనే సహజంగా మీరు ఏదో కష్టాలు కన్నీళ్ళు కాదండి. వీళ్ళు వచ్చేసరికి వృశ్చిక రాశి వాళ్ళ ఆలోచన విధానంతో ఇప్పుడు మేషరాశి వృశ్చిక రాశి రెండు కుజుల్లోకే వస్తాయి. వృశ్చిక రాశి ఆలోచన ఎలా ఉంటుందంటే ఎవరిని వీళ్ళు నమ్మలేరు. వీళ్ళ ఆలోచనలో ఎవరినైనా సరే తప్పుపడుతూ ఉంటారు. దాంతో ఏంటంటే తన యొక్క నష్టానికి కానీ తన యొక్క ఇబ్బందికి కానీ వేరే వాళ్ళని బాధ్యులను చేసి వీళ్ళు వచ్చేసేసి నేను కాదు, నేనంతా మంచిగానే ఉన్నాను అనే ఒక రకమైన ఎస్కేపిజం వీళ్ళ దగ్గర ఉంటుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళ నిర్ణయాలు వీళ్ళే తీసుకుంటారు. వీళ్ళ నిర్ణయాల వల్ల వీళ్ళే నష్టపోతారు, లాభపడతారు. లాభం అయితే తనది, నష్టమైతే వేరేవాళ్ళు. ఎందుకంటే అండి ఇప్పుడు మేషలగ్నం వారియర్ సైన్యం, ఎంత సమస్యనైనా వాళ్ళు ఫైట్ చేస్తారు, చివరి వరకు పోరాడతారు. వీళ్ళు ఏంటంటే కుట్ర నెగిటివ్గా అయితే, పాజిటివ్గా అయితే ఇన్వెస్టిగేషన్, రహస్యమైన వర్క్ వీళ్ళదంతా, సీక్రసీ ఎక్కువ. వీళ్ళు ఎవరితోనైనా సరే వీళ్ళు ప్రత్యర్థులుగా భావించేస్తారు త్వరగా. ఎవరితోనైనా సరే పోటీ పెట్టుకుంటారు. వీళ్ళకి సక్సెస్కి సూత్రం ఏంటంటే పోటీయే వీళ్ళ సక్సెస్. వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటి కావాల్సింది పోటీ. ప్రతినిత్యం వాడు ముందుకెళ్తున్నాడు, నేను కూడా వాడికంటే ముందు, అతనికంటే నేను సమర్థులను నిరూపించుకోవాలి. ఆ విధమైన చదువులో కాంపిటీషన్ ఉన్నా, లేదంటే ఉద్యోగంలో కాంపిటీషన్ ఉన్నా, లేదంటే ఆర్థికంగా వ్యాపారంలో కాంపిటీషన్ ఉన్నా వీళ్ళు సక్సెస్ అవుతారు. వీళ్ళకి కావాల్సింది ఇంకోళ్ళతో పోటీ. స్పర్ధయా వర్ధతే విద్య. ఆ స్పర్ధ వీళ్ళకు ఉందంటే వీళ్ళు సక్సెస్ అవుతారు. అలా స్పర్ధ పెట్టుకున్నట్టయితే వీళ్ళ జీవితంలో చాలా సాధిస్తారు. తర్వాత ఇప్పుడు వీళ్ళకుంది, వీళ్ళ జీవితంలో ఏదైనా ఒక గుర్తింపు వృశ్చిక రాశి వారికి, లేదంటే ఒక విజయం ఈ సంవత్సరం వచ్చే అవకాశం. అద్భుతం. గుర్తింపు. ఎందుకంటే డబ్బులు రావటం గుర్తింపు కాదు కొన్ని సందర్భాల్లో. అలానే ఒక రకమైనటువంటి చదువులో సక్సెస్ అవ్వటం, అంటే ర్యాంక్ వచ్చింది, ఇలాంటి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, వీటి వల్ల గుర్తింపు రాదు. కానీ ఒక సామాజికమైన గుర్తింపు, ఒక మంచి పని చేయటం వల్ల, లేదంటే ఒక సక్సెస్ఫుల్ పని చేయటం వల్ల, తద్వారా లేదంటే ఒక రకమైనటువంటి కొత్తదైనటువంటి మార్పు తీసుకురావటం వల్ల అలాంటి గుర్తింపు పొందేవాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. ముఖ్యంగా వచ్చేసి జలరాశి, జల సంబంధమైనటువంటి సర్దుబాటు తత్వం వీళ్ళ దగ్గర ఉంటుంది. కాకపోతే ఏంటంటే పెద్దానికి మాట్లాడేటప్పుడు, ఎందుకంటే ద్వితీయాధిపతి గురుడు అవుతాడు కదా, కొంత తెలివిని జోడించేసేసి ఆ తప్పుని ఇంకోవైపుగా తన ఒప్పే అన్నట్లుగా చూపెట్టుకునే ప్రయత్నం ఒకటి. దాంతోపాటు ఎదుటి వాళ్ళ తప్పులను వచ్చేసేసి దాన్ని బాధ్యత, దీన్ని కూడా ఇది వీళ్ళ సంబంధించిన ఫలితాన్ని కూడా వాళ్ళ మీదకి తోసివేయటం. తద్వారా వీళ్ళు ఒక రకమైనటువంటి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందుతుంటారు. దాని నుంచి కాకుండా వీళ్ళకంటూ సామాజికంగా ఎప్పుడైనా గుర్తింపు వచ్చింది, దాని యొక్క ప్రభావాన్ని విస్తరణ చేసుకోవటంలో వీళ్ళు చాలా సిద్ధహస్తులు. చిన్న పట్టు దొరికితే వీళ్ళు ప్రపంచాన్ని మొత్తాన్ని సాధిస్తారు. అంత గొప్పదైనటువంటి తెలివితేటలు వీళ్ళ దగ్గర ఉంటాయి. ఫిక్షన్, వీళ్ళ దగ్గర ఉన్న శక్తి ఫిక్షన్ అండి. అందుకని వీళ్ళకంటే వృశ్చిక రాశి వాళ్ళకు అనురాధ నక్షత్రం కావచ్చు, అలానే వచ్చే జ్యేష్ఠ నక్షత్రం కావచ్చు, విశాఖ 4వ పాదం, వీళ్ళ దగ్గర ఉండేది మంచి పట్టుదల, ఫిక్షన్ ఉంటుంది. ఆ ఫిక్షన్తో ఏంటంటే భవిష్యత్తును ఊహించేయగలుగుతారు. ఊహించి ఈ మార్పు వస్తుంది కాబట్టి దీన్ని ఇప్పుడే మనం పట్టు చిక్కించుకోవాలని చెప్పి పట్టు చిక్కించుకుంటారు. దాంట్లో సఫలీకృతులు అవుతారు. ఈ సంవత్సరం అలాంటి పట్టు చిక్కేటువంటి పరిస్థితులు వీళ్ళకి దోహదకారం అవుతున్నాయి. ఎందుకంటే రాజ్యస్థానాధిపతి రవి 2026 1-3 పూర్తయి ఆ పరిస్థితిలో గురుడు ద్వితీయాధిపతి, పంచమాధిపతి, రవి రాజ్యాధిపతి. మీకు గనక పంచమాధిపతి రాజ్యాధిపతి కలిస్తే ఆ యోగం ఏంటంటే ఇక వేరే ఎవరిని కనపడినవ్వడం, కమ్మేస్తారు చుట్టూ. వీళ్ళు ఒక్కళ్ళే కనపడుతుంటారు చూసే వాళ్ళందరికీ. అంటే వాళ్ళు ఎవరు ఉన్నా కూడా ఇదేం కాదు, ఈయన ఒక్కడితోనే పని అవ్వాలి, లేదంటే ఏం తప్పితే మనకు ప్రత్యామ్నాయం లేదు, ఏం తప్పితే మనకు అవకాశం వేరే వాళ్ళు కల్పించలేరు, అన్నిటికీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఒకటే ఆ వీళ్ళే అవుతారు. అంటే వాళ్ళ ప్రపంచంలో ఇంకొకళ్ళు ఎవరూ లేరు, నేనే అన్ని, సర్వం సహా నేనే అనేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం వీళ్ళకి కలుగుతుంది. అంత మంచి యోగాలు, అది కూడా ద్వితీయార్థంలో ఉంటాయి. ప్రథమార్థం కూడా ఆకస్మిక ధనప్రాప్తినిస్తుంది. ఆర్థికంగా ఈ సంవత్సరం వీళ్లకు గురుడు అష్టమంలో ఉంటే కొన్ని రహస్య ధనాలు అందుతాయి. అంటే కొంతమందికి యాన్సిస్టర్ ప్రాపర్టీ ఎప్పటి నుంచో కోర్టులో ఉంది, ఎంతకీ తగ్గట్లేదు, తరాలు వెళ్ళిపోతున్నాయి. ఆ ఫలితం వీళ్ళు ఈ సంవత్సరం తీసుకోగలుగుతారు. అదేవిధంగా వచ్చేసి కొంతమందికి ఎప్పుడో ఏదో చిన్న పని చేశారు, అది ఆ పని వీళ్ళు మర్చిపోయారు, దాని రిలేటెడ్గా ఇప్పుడు డబ్బులు అందుతాయి.
10 పూర్తయింది కానీ ఫలితం వీళ్ళకి డబ్బులు రాలా, అవి ఈ సంవత్సరం వస్తాయి. ఎందుకంటే గురుడు అష్టమంలో ఉంటే ఆకస్మిక ధనప్రాప్తి యోగం. అలానే మనం ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు కానివ్వండి, లాటరీలు కానివ్వండి, అమ్మో కొడతారా? అలాంటి వాటికి అవకాశం ఈ సంవత్సరం ఉంది. అలానే కొంతమంది రేసుల్లో ఉంటారు, అలాంటి వాటికి లాభాన్ని చేకూర్చేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం ఉంది. ముఖ్యంగా వీళ్ళకి గురుడు ధనకారకుడు, ధనస్థానాధిపతి, పంచమాధిపతి, స్పెక్యులేషన్ని అదేవిధంగా వచ్చేసి పురోభివృద్ధిని ఇండికేట్ చేస్తాడు. తెలివి ఉంది, దాని వాడుకలోకి తీసుకొచ్చేటంలో పంచమ స్థానం దోహదకారం అవుతుంది. ఆ పంచమాధిపతి గురుడు భాగ్య రాజ్యాల్లో భాగ్యంలోకి వెళ్తున్నాడు, ఉచ్చకి వెళ్తున్నాడు. వీళ్ళంత అదృష్టవంతుల్ని ఎవరూ లేరనే స్థితికి వీళ్ళని తీసుకెళ్తారు. అంటే వీళ్ళ జీవితంలో గతమంతా ఒక ఎత్తు, 2026 ఒక ఎత్తు. గతమంతా ఏదో ఉందిలే అంటే ఉంది, 2026లో అలాంటి మార్పు వీళ్ళు చేజిక్కించుకున్నారా వాళ్ళ జీవితంలో తిరిగేలేదు. అంత ఆర్థిక లబ్ధి ఉంటుంది. ఎక్కడో వింటుంటారు 10 కోట్లు వాళ్ళకి లాటరీలో వచ్చింది, 25 కోట్లు వాళ్ళకి ఏదో ఆస్తి కలిసి వచ్చింది. ఇలాంటి వాటికి ఈ సంవత్సరం వీళ్ళకు లబ్ధి చేకూర్చేటువంటి సంవత్సరం కింద చెప్పవచ్చు. అంతేకాకుండా వీళ్ళకి కుటుంబ జీవితంలో కూడా దూరమైన వాళ్ళ దగ్గర అవుతారు. కుటుంబ జీవితంలో కొంతమంది కొన్ని కుటుంబాలు అన్నదమ్ములు విడిపోతారు. అలానే కుటుంబంతో వచ్చేసి తండ్రి కొడుకులు కానివ్వండి, రెండు కొంతమంది కుటుంబ సభ్యుల మధ్య ఎడబాట్లు వస్తూ ఉంటాయి, లేదా వేరే దేశం వెళ్ళిపోతారు, మళ్ళీ ఒక చోట రీయూనియన్ జరుగుతుంది వీళ్ళకి. తద్వారా ఏంటంటే కుటుంబ సంతోషం, అలానే వచ్చేసి సంతానపరమైనటువంటి వృద్ధి, సంతానం మంచి ఉద్యోగం పొందటం కానీ. ఎందుకంటే పంచమాధిపతి గురుడు అవుతున్నాడు, రాజ్యస్థానంలో భాగ్యంలో ఉంటున్నాడు. భాగ్యంలో ఉన్నటువంటి గురుడు ఆ అదృష్టం సంతానం ద్వారా కూడా అదృష్టాన్ని ఇస్తాడు, వాళ్ళ జీవితంలో పురోగతి ఉంటుంది. అదేవిధంగా వచ్చేసి వీళ్ళకు ప్రపంచ దేశాల్లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వృశ్చిక రాశి వాళ్ళకు ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం వీళ్ళకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. అంటే ఒక దేశంలో ఉన్నారు, వేరే దేశంలో ఉద్యోగం కావాలి, ఇక్కడి నుంచి ప్రయత్నం చేసినా వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది. అంటే ఏదో మామూలు ప్రయత్నం ఊరికే అప్లై చేస్తారు, లేదంటే వీసా కోసం చాలామంది వెళ్తుంటారు. మిగతా రాశి వాళ్ళకి రిజెక్షన్ పడ్డా కూడా వీళ్ళకి అప్రూవల్ వచ్చేస్తుంది. అలాంటి వాటికి అన్నిటి కూడా ఈ సంవత్సరం అన్నీ ఎస్ఏ. అలాంటి విదేశాలతో పెట్టుకున్నవన్నీ కూడా ఎస్ఏ, నో అనేది ఉండదు. కాబట్టి ఆర్థిక లబ్ధి, అలానే విదేశాల్లో ఉండేటువంటి వ్యక్తుల వల్ల, విదేశాలతో చేసేటువంటి వ్యాపారం వల్ల ఆర్థికంగా పురోగతి, స్థిరత్వం అనే విధాల మంచి ఉన్నతి ఏర్పడేటువంటి అవకాశం వృశ్చిక రాశికి ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అష్టమ గురుడు, అదేవిధంగా గురుడు అష్టమంలో ఉండటం వల్ల అజీర్ణం కానివ్వండి, లేదంటే వచ్చేసి ఒక రకమైనటువంటి మాంద్యం, ఆహారం జీర్ణం అవటానికి అగ్ని మాంద్యం లాంటి సమస్యలు, అలాంటి వాటికి ఈ సంవత్సరం కారణమవుతుంది. ఎందుకంటే గురుడు అష్టమంలో ఉన్నాడు, అలానే శని వచ్చేసేసి పంచమంలో ఉన్నాడు. గురుడి స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ శని కొంతవరకు జరగాల్సినటువంటి లాభాన్ని వేరే విధంగా కొంత ఆలస్యం చేసే అవకాశం. కాబట్టి ఈ సంబంధమైనటువంటి పరిష్కారాల కోసం గురుడిని వీళ్ళు చాలా వరకు గురుడిని అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేయమంటారు? గురుడికి సంబంధించిన పరిహారం ముఖ్యంగా వచ్చేసి గురుడికి సంబంధించినటువంటి హోమాన్ని, గురువుకి సంబంధించినటువంటి అనుగ్రహాన్ని దక్షిణామూర్తితో కూడుకొని చేసుకున్నట్లయితే విశేషమైన ఫలితాలు ఉంటాయి. దాంతోపాటుగా వచ్చేసి అష్టమ గురుడు ఆరోగ్యరీత్యా ఉన్న సమస్యలు తొలగడం కోసం పచ్చి పసుపు కొమ్ములతో ఒక రకమైన గురుగ్రహ హోమాన్ని చేసినట్లయితే, అలానే వచ్చేసి రావి చెట్టుకు సంబంధించినటువంటి ఆకులు, వీళ్ళ సమస్య ఏదైనా సరే దానిని ఆ సమస్యను రాసి, ముఖ్యంగా వచ్చేసి గురువుకు సంబంధించినటువంటి అనుగ్రహం కోసం ఆ గురువుకు సంబంధించిన మూలమంత్రం కానీ, గురువుకు సంబంధించిన గుర్తు ఉంటుంది ప్రత్యేక గ్రహాల్లో, ఆ గుర్తును కానీ వేసి తేనెలో ముంచి పెట్టండి. వితిన్ కొన్ని డేస్లోనే వీళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి. చిన్న తాంత్రిక పరిహారం కాకపోతే తేనె వీళ్ళకి బాగా దోహదకారం అవుతుంది. కాబట్టి దాన్ని ఆ విధంగా వాడండి. రావి ఆకు మీద సమస్యను రాసి దాన్ని తేనెలో ఉంచండి, తద్వారా మీకు అద్భుతమైన ఫలితం దక్కుతుంది. దేవుడి గదిలో పెట్టుకోవచ్చా సార్? ఇది ఎక్కడైనా సరే, దాని మీద లైట్ పడని చోట పెట్టుంచండి, ముందు పెట్టుంచండి, మీకు వెంటనే ఫలితం వస్తుంది. చాలా అద్భుతమైనటువంటి, మీకు రావాల్సిన ధనం వెంటనే మీకు దక్కేలా చేస్తుంది, లేదంటే సమస్యకు పరిష్కారం ఏదో రూపంలో మీకు లభిస్తుంది. అదేవిధంగా వచ్చేసి వీళ్ళకు గురుడు ఈ సంవత్సరం సమస్యలకు కారకుడు, అదేవిధంగా గురుడు సమస్యలకు పరిష్కర్త కూడా. కాబట్టి మంచి పుష్యరాగం ధరించండి. పుష్యరాగ ధారణ వల్ల మీకు గురుడు అన్ని విధాలా సహాయకారి అవుతున్నాడు. మంచి సమస్యలన్నిటి నుంచి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళి ఒక స్థిరమైనటువంటి జీవితాన్ని, గృహప్రాప్తిని ఇది కూడా కలిగిస్తాడని చెప్పచ్చు. అద్భుతం సార్. ఒక మంచి ఇయర్గా ఇంకా అయిపోయే కష్టాలకు ఒక ఎండ్ కార్డ్ పడుతోంది 2026 నుంచి అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి అభినందనలు. ఇక నెక్స్ట్ వీడియోలో ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.